దాని సినిమాకి పోదాం. సినిమాకి వెళ్దాం అన్నాడు. రే హిట్ 3కి యూ నాట్ ఇంట్రెస్టెడా? సరే ఓకే రైట్ బాయ్. మరి మేము పోయేస్తాం. బాగుంది బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. అంటే ఇంకా రాలేదా? ఇప్పుడు వచ్చిందా? హిట్ 3 మూవీకి వెళ్తున్నాం శ్రీరాములు థియేటర్లో. 6:30కి షో ఉంది. ఇప్పుడైతే 6:03 అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే మెట్రో ఇంకా రాలేదు. స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం. వచ్చాక వెళ్ళాలి. నేను మావాడు పేరు క్రాంతి కుమార్. ఓకే నడు. భలే దూసుకెళ్ళిపోతున్నావు స్వామి నువ్వు. ఇప్పుడు వెళ్ళబోయే థియేటర్ చాలా పెద్ద థియేటర్ అన్నట్టు. అంటే నేను చూసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఈ స్క్రీన్ మాత్రం భలే పెద్ద ఉంటుంది. బట్ టోటల్ 70mm స్క్రీన్ ఇది మొత్తం చాలా పెద్ద ఉంటుంది. ఈ థియేటర్లో వచ్చేసి నేను బేసికల్లీ ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ప్రభాస్ది సలార్ మూవీ చూసా. క్రేజీ ఎక్స్పీరియన్స్ అబ్బా. కానీ స్క్రీన్ మాత్రం భలే పెద్దగా ఉంటుంది అబ్బా. ఇది ఎంత పెద్దగా ఉంటుంది అంటే 70mm అయినా కానీ మనకు ఐమాక్స్ రేంజ్ లో కనిపిస్తుంది తెలుసా. ఫైనల్లీ మేము వెళ్ళాల్సిన థియేటర్ అండ్ మేము మూవీ చూడాల్సిన థియేటర్కి అయితే ఫైనల్లీ వచ్చేసాం. సో ఈ థియేటరే మన మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్ అన్నట్టు. ఇది నాకు తెలిసి మేబీ వేరే వేరే థియేటర్లు ఉండొచ్చు. బట్ నాకు తెలిసి నేను చూసిన సింగిల్ స్క్రీన్ థియేటర్లో అతి పెద్ద స్క్రీన్ ఉన్న వన్ అండ్ ఓన్లీ థియేటర్ అని నేనంట. ఫైనల్లీ థియేటర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. చెప్పాను కదా ముందు చెప్పినట్టే 6:30 షో. సో 6:30 షోకి డబ్బులు నీ దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయంద్రా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్ నా దగ్గర ఏం డబ్బులు లేవు. మామిడికే అడిగి నా దగ్గర లేవు డబ్బులు. క్రాంతి నీ దగ్గర ఉంటే బుక్ చేయి, నేను తర్వాత ఇస్తా అంటే మామిడే బుక్ చేసి తీసుకొచ్చాను నేను మూవీకి. ఇక చూడాలి, మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటి నేను మీకు మొత్తం చెప్తాను. ఓకే, సో ఇప్పుడు వెళ్దాం లోపలికి. క్రాంతి సింగిల్స్ లైఫ్ లోకి ఇంకెప్పుడు తరంలో చూసుకుని కలిసాను అని ఎవడో తెలుసా. ఏది ఇది ఇదా 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 ఫోన్ అయిపోవడం ఈజీ కదా.
కానీ ఒక్క విషయం చూడు, ఒక మనిషి పెట్టి ప్రజల ప్రాణాన్ని కాపాడిన పోలీస్ ఆఫీసర్స్ కి ఎట్లుంది వాజ్ ఫస్ట్ హాఫ్? బాగుంది నిజంగా బాగుంది. బాగుందా? నిజంగా బాగుంది. నాకు తెలిసి నువ్వు మూవీస్ చూడకంటే నువ్వు ఫోన్ లో చూసినావు తెలుసా. ఏదో ఒకటి ఫ్రాంక్ చెప్పాలంటే మాత్రం ఫస్ట్ హాఫ్ గుడ్, ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఇక అప్పుడు ఎట్లుంటుందో చెప్పాలి మొత్తం, అప్పుడు చెప్తాం ఎట్లుంటుందో. ఓకే, కానీ ఏడీజీపీ రాజన్ గారు చెప్పారా? ఎంత టైం ఉందంట వాళ్ళకి. నెమ్మదిగా మాట్లాడి అనుకున్నావా? బయలుదేరి ఉన్నాను నేను. గుడ్, బాగుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అంతా చెప్పినట్టుగానే సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది మూవీ మొత్తం. సో ఇక కొద్దిగా అంత ఫస్ట్ హాఫ్ లో ఉన్న థ్రిల్లింగ్ సెకండ్ హాఫ్ లో కూడా ఇంకా ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఇంకేంటంటే విలన్ క్యారెక్టరైజేషన్ అనేది ఇంకా కొద్దిగా పవర్ఫుల్ ఉంటే బాగుండే అని అనిపించింది. అదొకటి నాకు మైనస్. మిగతా అంతా గుడ్. బీజిఎం కావచ్చు, ఎడిటింగ్ ప్యాటర్న్ కావచ్చు, సిజిఐ కావచ్చు, ఆల్ గుడ్, అంతా బాగుంది. మైనస్ అంటే అదొకటే, లైక్ ముందు చెప్పినట్టే విలన్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఇంకా కొద్దిగా పవర్ఫుల్ గా చేసుంటే బాగుండేది. ఓవరాల్ మూవీ గుడ్, బాగుంది. బట్ మెయిన్ ఏంటంటే ఇది ఒక 18+ మూవీ. సో అబోవ్ 18 years ఉన్న వాళ్ళు మాత్రమే మూవీ చూడండి. సో పిల్లలు మాత్రం మూవీ చూడకండి. ఓకే, సో దట్స్ ఫర్ ద రివ్యూ అండ్ దట్స్ ఫర్ ద వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ తోటి మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్.